చెట్టు నిండా మల్లెపూలు చూడండి. ఇది మూడోసారి అనమాట. ఏంటంటే పూసినప్పుడల్లా ఆకు దూసేస్తున్నాను. ఆకు దూసేసినప్పుడల్లా మళ్ళీ కొత్త చిగురు వేసుకొచ్చి ఇలా పూలు వస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో చెట్టు నిండా పూలు. మల్లె చెట్టు ఇంతేనండి, మనకి మే, జూన్, జూలై దాకా ఇలా ఆకు దూసేసినప్పుడల్లా ఇస్తుంది. ఆ తర్వాత దూసేసినప్పుడు వచ్చిన చిన్న చిన్న పూలు వస్తాయి అన్నమాట. అంత పెద్దవి రావన్నమాట. అందుకని మనం ఏంటంటే ఆకు దూసేస్తూ ఉంటే మళ్ళీ చిగురు వేసుకొచ్చి చక్కగా పూలు వస్తాయి. ఇవి మళ్ళీ రెండోసారి వచ్చినా కూడా పెద్ద పూలే వచ్చాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం చిన్న పూలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం లిక్విడ్ ద్రావణాలు ఏమైనా ఇవ్వాలి. అంటే గంజి ద్రావణం కానీ, లేకపోతే ఏంటంటే ఘనజీవామృతం కానీ ఇలాంటివి ఇచ్చామనుకోండి ఎంత బాగా వస్తాయంటే అంత బాగా వస్తాయి. మళ్ళీ పెద్ద పెద్దవి వస్తాయి అన్నమాట. మనకి జూలై, ఆగస్టు దాకా అండి వస్తాయి మళ్ళీ పూలు. ఇది ఏంటంటే ఒకసారి వచ్చేసేసి మళ్ళీ దూసాను అనమాట. ఇప్పుడు మళ్ళీ చూడండి మొగ్గేసుకొస్తాం చెట్టు నిండాను. ఇట్లా అనమాట మళ్ళీ పూలను పెంచుకునే విధానం ఇది. దీన్ని కొంచెం కొంచెం పెట్టి లిక్విడ్ చేసేస్తే కనుక చాలా బాగా వస్తాయి. చూడండి గుత్తుగా వస్తున్నాయి. ఇంకొక మొక్క చూపిస్తాను. ఇది ఏంటంటే గులాబీ పువ్వు సైజు పువ్వు వస్తుందండి, పెద్ద మొగ్గ వస్తుంది అన్నమాట. ఇది కూడా దూసేసాను. మళ్ళీ చూడండి మొక్క వేసుకొస్తాను చక్కగాను. ఒక విడత అయిపోయిందనమాట పువ్వులు ఇవ్వడం. రెండోసారి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇట్లా చేసుకుంటూ ఉండడమే అండి. ఇంకొక ప్లాంట్ చూపిస్తాను. ఇది చూడండి, ఇది మళ్ళీ ఇంకొక ప్లాంట్ అనమాట. ఇది కూడా మళ్ళీ చిగురు వేసుకొచ్చి మళ్ళీ పూలు వస్తుంది అన్నమాట. ఇట్లా వీటికి ఏంటంటే మనం కిందంతా కూడాను ఏదో ఒక ద్రావణం అండి, బియ్యపు కడుగు నీళ్ళు కానీ, లేకపోతే బెల్లంలో నానబెట్టి తౌడు, తర్వాత ములగాకు కానీ ఇట్లా 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 ఏవో ఒకటి అన్నమాట ఇస్తూనే ఉండాలి. లేకపోతే వాటికి బలం చాలదు. ఎందుకంటే మనం టెర్రస్ మీద పెంచుతున్నాం కదా, బలం సరిపోవాలంటే కనుక ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూనే ఉండాలన్నమాట. కింద కొంచెం ఇది పేడ వేస్తాను అన్నమాట. అదేంటి బాగా ఎండిపోయిన తర్వాత వేయాలి, పచ్చిది వేయకూడదు. మళ్ళీ ఇదొక మొగ్గ అండి. ఇది సూది మల్లి అంటారు, దీన్ని జడ మొగ్గ అంటారు అన్నమాట. ఇది కూడా చూడండి చిగురు వేసుకొచ్చింది. దీని పూలు ఎంత బాగుంటాయో ఇచ్చుకొని చూడండి ఎంత బాగున్నాయో. దీని సూది మొగ్గ అంటారు అన్నమాట. ఇలా గుత్తులుగా పోస్తాయి. ఇవి జడ అల్లుకోవడానికి చాలా బాగుంటాయండి. పూలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. మంచి వాసన అసలు గార్డెన్లోకి రాగానే చాలా ఎండాకాలం కనకాంబరాలు కూడా చాలా బాగా వస్తాయండి. నా దగ్గర ఏంటంటే పసుపు, ఎరుపు, కనకాంబరం కలరు 3 రంగులు ఉన్నాయి. ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇగో చిక్కుడు పాదు నిండా చూడండి మొగ్గలు ఎంత బాగా వచ్చాయని. చిక్కుడు పాదు చాలా చిక్కుళ్ళు వస్తాయి. ఇదేంటంటే పువ్వు రాలిపోకుండా మనము మజ్జిగలో